అప్డేట్ చూద్దాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ లక్ష్యాన్ని మించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తాయి. చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు సంతకాలు చేశారు. అక్టోబర్ 10న రచ్చబండ కోటి సంతకాల సేకరణ ప్రారంభమైంది. అప్పటి నుంచి 175 నియోజకవర్గాల్లోనూ ఊహించని విధంగా ప్రజాస్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నేతల ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు సంతకాల ప్రతులను తరలిస్తున్నారు. లారీలు, వ్యానుల్లో సంతకాల ప్రతులను తరలిస్తున్నారు. 15న జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లి పార్టీ ఆఫీస్కు కోటి సంతకాలు చేరుతాయి. అనంతరం ఈ నెల 17న గవర్నర్ను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కలుస్తారు. గవర్నర్ను కలిసి ప్రజల నిర్ణయాన్ని తెలపనున్నారు. కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలని కోరనున్నారు వైఎస్ జగన్. ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ లక్ష్యాన్ని మించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తాయి. చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు సంతకాలు చేశారు. అక్టోబర్ 10న రచ్చబండ కోటి సంతకాల సేకరణ ప్రారంభమైంది. అప్పటి నుంచి 175 నియోజకవర్గాల్లోనూ ఊహించని విధంగా ప్రజాస్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు సంతకాల ప్రతులను తరలిస్తున్నారు. లారీలు, వ్యానుల్లో సంతకాల ప్రతులను తరలిస్తున్నారు. 15న జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లి పార్టీ ఆఫీస్కు కోటి సంతకాలు చేరుతాయి. అనంతరం ఈ నెల 17న గవర్నర్ను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కలుస్తారు. గవర్నర్ను కలిసి ప్రజల నిర్ణయాన్ని తెలపనున్నారు. ఆయన కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలని కోరనున్నారు వైఎస్ జగన్. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమమైన మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్న దానికి వ్యతిరేకంగా తూర్పు నియోజకవర్గంలో 96,000 మంది ప్రజానీకం ఈరోజు మాకు సంతకాలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క సంతకం గారా తూర్పు నియోజకవర్గం సంబంధించిన వాళ్ళే. మా దగ్గర అదంతా గారా డేటా అంతా గారా మేము డిజిటలైజ్ చేసాం. అంటే ఆ విధంగా ఈరోజు ప్రజానీకం ఒక మద్దతుతో ఈరోజు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తాం జరిగింది. ప్రజలందరూ గారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి కార్యక్రమం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజానీకం కోసం మా కోసం ఇలా హాస్పిటల్స్ కానివ్వండి, కాలేజీలు అన్నీ గారు చేస్తే, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ గారా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి కమిషన్ల కోసం మా జీవితాలను నాశనం చేస్తారా అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైన ఈ సంతకాల సేకరణ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వంపై ఎంత తిరుగుబాటు వచ్చిందో కోటి సంతకాల సేకరణ ద్వారా స్పష్టమైందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ అన్ని వర్గాల ప్రజలు సంతకాలు చేశారన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేటు పరం చేయటమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమన్నారు. చంద్రబాబు మార్కెటింగ్ యాక్టివిటీ, పబ్లిసిటీ స్టంట్లు మానేసి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు. కొడుకును ఫోకస్ చేసేందుకు చంద్రబాబు, తండ్రిని పక్కన పెట్టి సీఎం సీట్లో కూర్చునేందుకు లోకేష్ ప్రయత్నిస్తుంటే చూసి ఆనందించడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ ఉన్నారు అంటున్న గుడివాడ అమర్నాథ్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణ ఉద్యమం కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే కోటి సంతకాలు మించి సేకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సంతకాలన్నింటినీ కూడా జిల్లా కేంద్రాల నుండి ఈ నెల 17న గవర్నర్ కూడా అందించడానికి సిద్ధం చేసింది. సో ప్రజల నుండి ఎలాంటి స్పందన వచ్చింది, ఎలాంటి మద్దతు ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి వచ్చిందో మనతో పాటు మాట్లాడేందుకు మాజీ మంత్రి, అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం. ఈ ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నిన్న మొన్న జరిగినటువంటి పరిణామం చూస్తే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఎయిర్లైన్స్ ఉండడం వల్ల ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయనేటువంటి చూసాం. ఒక ఉదాహరణ మాత్రమే. ఈరోజు ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నడిపితే అవి ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వం నడిపితే పేద విద్యార్థులకు ఉండేటువంటి అవకాశాలు వేరు, మిగిలినటువంటి వారికి ఉన్నటువంటి అవకాశాలు వేరు. వాస్తవానికి మేము కోటి సంతకాలు చేయాలి, ప్రతి నియోజకవర్గంలో ఒక 50,000 మందితో సంతకాలు సేకరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పటికీ పెద్ద ఎత్తున ఈ స్పందన మరింత పెరిగి నాకు తెలిసి బహుశా 1
50 లక్షల వరకు చేరిందనేటువంటిది మాకున్నటువంటి సమాచారం. 15వ తారీఖున జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ర్యాలీలు నిర్వహించి ఇక్కడ నుంచి విజయవాడకి వెహికల్స్ అన్ని కూడా పంపిస్తాం. 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గవర్నర్ గారిని కూడా కలిసేటువంటి కార్యక్రమం చేస్తాం. మీరు చాలా రోజుల నుండి పోరాటం చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్తున్నారు, అసలు ఈ కాలేజీలు త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే మేము పీపీపీకి ఇచ్చాం. పీపీపీ అంటే అసలు ప్రైవేటీకరణ కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అసలు దాని అర్థం తెలుసా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. దాదాపు నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో 64 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేసినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇది కాదు, ఇప్పుడు కడుతున్నటువంటి అమరావతి ప్రైవేట్ పరం అంటున్నాడు, ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం అంటున్నారు. ప్రభుత్వం తరపున పేదవాడికి అందించాల్సినటువంటి వాటాను కూడా ప్రైవేట్ పరం చేశాడు. అంటే ఆ పర్సంటేజ్ ఆఫ్ యూరియా ఏదైతే అలాట్మెంట్స్ ఉంటాయో దాన్ని కూడా ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కీమ్ తీసుకుని వచ్చి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలన్నీ బాగు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తపన పడితే విద్యను కూడా ప్రైవేట్ పరం చేసి, అంటే ప్రైవేట్ వ్యక్తుల తాలూకా చేతిలో ఉన్నటువంటి విద్యా సంస్థలే బాగుపడాలనేటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు. అంటే విద్య ప్రైవేట్ పరం, వైద్యం ప్రైవేట్ పరం, వ్యవసాయం ప్రైవేట్ పరం. చంద్రబాబు నాయుడు గారు తన పని ఏంటి? దేశంలో ఏదన్నా జరిగితే నా కొడుకు ఈ వార్ రూమ్ నడుపుతున్నాడు అని చెప్పి మార్కెటింగ్ చేసుకుని ఎలాగ అబాస్పాలైపోయావు దేశవ్యాప్తంగా అనేటువంటి చూసాం. ఇంత పెద్దగా ప్రజల్లో చర్చ జరుగుతోంది, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమం కూడా జరుగుతోంది, కానీ ఇద్దరు మాట్లాడలేదు. ఒకటి నారా లోకేష్, 2 పవన్ కళ్యాణ్. ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు సంబంధించి కూడా ఒక స్టాండ్ ఎందుకు చెప్పడం లేదంట? ఆయన టోటల్ గా సనాతన ధర్మం మీద, గుళ్ళు తిరగడం మీద ఆయన టోటల్ గా వారి శ్రద్ధ అంతా కనబడుతుంది. ప్రభుత్వం ఏదున్నా సరే ఏదన్నా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు ఇటువంటి అభిప్రాయాన్ని ఆయన ఎక్కడికక్కడ చెప్తా ఉన్నాడు. లోకేష్ సంగతి ఏముంది, ఏదైనా మంచి వస్తేనేమో ఈయనకి, చెడు వస్తేనేమో నా తండ్రికి అన్నట్టు ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. ఓవరాల్ గా అసలు వీళ్ళకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో కొడుకుని ఎలాగ ఫోకస్ చేయాలని, కొడుకేమో తండ్రిని పక్కన పెట్టి ఎప్పుడు సీట్ ఎక్కిపోదామని చెప్పి కొడుకు, వాళ్ళిద్దరు ఏది చేసుకున్నా సరే చూసి ఆనందిద్దామని చెప్పి ఈయన. సో ఈ పరిస్థితుల్లో నాకు తెలిసి బహుశా రాష్ట్రంలో కనబడుతున్నాయి తప్ప, సో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ప్రజల తాలూకా అప్రోర్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటి దానికి ఈ కోటి సంతకాల సేకరణ ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఖచ్చితంగా ఇది కోటి సంతకాల సేకరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఎలాంటి తిరుగుబాటు ఉంది ప్రభుత్వ నిర్ణయం పట్ల, ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రజలంతా కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నారన్న విషయం స్పష్టమైందని చెప్తే ఈ ఉద్యమాలు ఇలాగే కొనసాగిస్తాం. గవర్నర్ని కలిసిన తర్వాత కూడా ప్రభుత్వం తీరు మారకపోతే మరింత ఉధృతంగా ఉద్యమం చేస్తాం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం అన్న అంశాన్ని అమర్నాథ్ స్పష్టం చేస్తారు. వీడియో సాయితో సతీష్, సాక్షి టీవీ, విశాఖ. పులివెందుల వైఎస్ఆర్సీపీ నేతలు కోటి సంతకాల సేకరణ పత్రాల చేరివేత కార్యక్రమం చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని గత నెల రోజులుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 90,200 సంతకాలను సేకరించారు. ఈ వినతి పత్రాలను జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయానికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు వైఎస్ఆర్సీపీ నేత గంగాధర్ రెడ్డి. ఈ కోటి సంతకాల సేకరించిన బుక్కులన్నీ కూడా మేము మా నాయకుడు పార్లమెంట్ సభ్యుడు ఎంపీ అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వైఎస్ మనోహర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో కడపకు మా వెహికల్ ద్వారా చేర్చడం జరుగుతుంది. వాస్తవంగా పులివెందుల తాలూకా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ కాలేజ్ వ్యతిరేకత మీద ప్రజలందరూ కూడా ముక్కుముడిగా ఏకదాటిగా అందరూ వచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చే హామీలు నెరవేర్చుకోకుండా కూడా ప్రైవేటు పరం చేస్తున్న ఈ మెడికల్ కాలేజ్ గురించి కూడా వ్యతిరేకతగా ఎక్కువ వచ్చి బడుగు బలిగిన వర్గాలు కావచ్చు, పేద విద్యార్థులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, యూత్ అందరూ అన్ని రకాల సంబంధించిన వాళ్ళు కూడా వ్యతిరేకించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ విజయవంతంగా పూర్తయింది. రాజోలు నియోజకవర్గంలో 50,046 సంతకాలు సేకరించారు. వాటిని డిజిటలైజేషన్ చేసిన ప్రతులను గొల్లపల్లి సూర్యారావు చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డికి అందజేశారు. ప్రజా ఉద్యమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన పార్టీ శ్రేణులను అభినందించారు మాజీ మంత్రి సూర్యారావు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం లక్ష్యాన్ని దాటేసింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. మదనపల్లి నుంచి సంతకాల ప్రతులను అన్నమయ్య జిల్లా రాయచోటి వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంకు తరలించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ తదితరులు పాల్గొన్నారు.